హలో హాయ్, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఈరోజు చేను దగ్గరకు వచ్చాము. మరి మోటార్ వాడకపోతే మరి చూడడానికి మరి మా వెంకట్రావుని తీసుకొచ్చాము. జాగ్రత్త జాగ్రత్త. మరి మరి చూస్తున్నారు కదా, దాదాపు 20 సంవత్సరాల నుంచి వెంకట్రావు చేస్తున్నటువంటి సేవలు చాలా ఉన్నతమైనవిగా ఉన్నాయి. రైతులకు చేస్తున్నటువంటి సేవలు మరవలేని వెంకట్రావు. మరి అదే కనుక ఇలాంటి వాళ్ళు శ్రమను గుర్తించి ప్రభుత్వాలు కూడా వీళ్ళకి మరి జాబులు ఇవ్వాలని గత 20 సంవత్సరాల క్రితం ఏం చేసేవాళ్ళు అంటే, ఒక 2-3 నెలలు 100 రోజులు కనుక మాస్టర్లు కనుక కరెంటు పని చేసేమట్టయితే ఈ ప్రైవేట్గా కాంట్రాక్ట్ కింద కూలి చేసే వాళ్ళకి హెల్పర్ జాబులు ఇచ్చేది. అది మంచి పద్ధతి. ఎందుకంటే వాళ్ళ చాలా సర్వీస్ ఉంటుంది కాబట్టి ప్రతి పనిలో ఈ లైన్ లాగడం కానీ, స్టిన్నింగ్ కొట్టడం కానీ, మరి బైండింగ్ చేయటం కానీ, మరి లోడ్ వేయటం కానీ, మరి ఇవన్నింటిలో వీళ్ళు నిష్ణాతులై ఉంటారు కాబట్టి వీళ్ళు జాబులు ఇచ్చిన వీళ్ళు చేయగలరు. ఇప్పుడు కాలంలో ఏం చేస్తున్నారంటే, మరి మా వాడు వెంకట్రావు చూశారు కదా, మరి మోటార్ వైర్లు చుట్టాడు. మరి ఇలాంటి వాళ్ళని మనం అభినందించాలి. మన కోసం శ్రమ చేస్తున్నటువంటి, ఈ రైతుల కోసం పాటుపడుతున్నటువంటి వెంకట్రావు లాంటి వాళ్ళని మనం గౌరవించాలి, అభినందించాలి. మరి వీళ్ళకి ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు కూడా గుర్తించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. మరి వీళ్ళ సేవలను ఉపయోగపెట్టుకుంటున్నటువంటి రైతులు కూడా వీళ్ళని అభినందించాలి, వీళ్ళని గౌరవించాలి. మరి పారితోషికాలు కూడా కొద్ది గొప్ప శ్రమకు తగ్గ డబ్బులు కూడా ఇచ్చేస్తే వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు. కాబట్టి మరి ఈరోజు వెంకట్రావు చేసినటువంటి పనికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. వెంకట్రావు ఓకే 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 అభినందించడం కూడా మా వాడు వద్దంటున్నాడు. ఏం చేస్తున్నాం మనం, ఎవరికాడికి గొప్ప పనులు చేస్తున్నాం. మరి అది ఎదుటి వాళ్ళకి మనం ఉపయోగపడటమే కదా, రైతులు క్షేమంగా ఉండటమే కదా మనకు కావాల్సింది. అభినందనలు ఎందుకులే, వీడియో కూడా ఎందుకు అంటున్నాడు. కానీ మనం తీయాలి. 20 సంవత్సరాల